ఓన్లీ బేసన్‌తోనే కాదు, బియ్యం ఇంకా శనగపప్పుతో కూడా ఇంత టేస్టీగా అండ్ సాఫ్ట్‌గా డోక్లా ఎలా చేయాలో చూద్దాం. హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్య ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మనం కొంచెం డిఫరెంట్‌గా డోక్లా ఎలా చేయాలో చూద్దాం, అది కూడా రైస్ అండ్ చనా దాల్‌తో. ముందుగా శనగపప్పు ఇంకా బియ్యం 4 నుండి 5 గంటలు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇడ్లీ బ్యాటర్లో ఉంటుంది. మరీ థిక్గా కాదు, మరీ స్మూత్గా కాకుండా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే 6 to 8 hours ఫర్మెంట్ చేసుకోవచ్చు. ఫర్మెంట్ చేస్తే టేస్ట్ ఇంకా పెరుగుతుంది. గ్రైండ్ చేసిన బ్యాటర్లో బేకింగ్ సోడా వేసి ఒకే డైరెక్షన్లో బాగా కలపాలి. తర్వాత టేస్ట్ కోసం సాల్ట్, కలర్ కోసం పసుపు వేసి మళ్ళీ ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ప్లేట్కి బాగా గ్రీస్ చేసుకోవాలి. తర్వాత బ్యాటర్ మొత్తం అందులో వేసి పైనుండి ఒక చిటికెడు కారం కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఆ బ్యాటర్ని 15 to 20 minutes బాగా స్టీమ్ చేసుకోవాలి. స్టీమ్ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఒక నైఫ్తో దాన్ని గుచ్చితే మనకి తెలిసిపోతుంది స్టీమ్ అయిందో లేదో. పోప్ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం ఆవాలు, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ ఇంకా షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ని స్టీమ్ చేసుకున్న డోక్లా పైన యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో కట్ చేసుకున్న డోక్లాని పెట్టి చట్నీతో సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే డోక్లా రెడీ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.